దానికి అర్థమైందా? ఏం చెప్తారు మీరు? ఇక్కడే ఉన్నారు పోలీసులు, ఇక్కడే ఉన్నారు పోలీసులు, ఇక్కడే ఉన్నారు పోలీసులు. ఏంటి బండి మీద నన్ను తిప్పావా? అయ్యో అయ్యో ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా ఏం చెప్తారు? తను చెప్పేవన్నీ అబద్ధాలు. ఇప్పటి నుంచి డే 1 to day 2 తను ఏవేవైతే మాటలు చెప్పిందో అవన్నిటికీ నేను ప్రూవ్ చేసి చూపించాను మీకు. తను నాకు డ్రగ్స్ చేయించిన వీడియో కూడా నేను మీకు చూపించాను. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి ఒక్కటే ఇచ్చాను నేను ఆ విజువల్స్. అండ్ ఈ ఇంట్లో తను నేను డే 1 వచ్చినప్పుడు పార్టీ జరిగిన వీడియో కూడా నేను చూపించాను. అండ్ ఆ విజువల్స్ కూడా ఇంట్లో రేప్ పార్టీస్ అటువంటి ఫస్ట్ డే వచ్చినప్పుడే అది అయ్యింది. రేప్ పార్టీ జరిగింది ఇంట్లో. నా దగ్గర వీడియో ఫుటేజెస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను. ఏంటి ఏం చెప్తారు అంటే తల్లిదండ్రులు లోపల రానివ్వట్లేదు, మరోవైపు మీ ఫోన్ కూడా అండి. అసలు అది మనిషి అయితే జనాల మీద ఇది ఉంటే రానిస్తుంది లోపలికి. మరి అత్తా మామ అంటుంది కదా, అత్తా మామ అని రెస్పెక్ట్ ఉంటే లోపలికి రానివ్వాలి కదా. మెడబట్టి బయటికి గెంటుతారా అత్త మామల్ని ఎవరైనా? మరోవైపు చూసుకుంటే కూడా ఇతను ఒక మాట ఏమన్నా, నాకు అత్తమామ అన్నది కదా, అత్తమామ 15 మందిని తీసుకొచ్చి రచ్చరచ్చ చేస్తారా? 15 మందిని తీసుకొచ్చి గుండ చేసి రచ్చరచ్చ చేస్తారా? పోలీసులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కూడా సార్ ఎట్లా డైల్ 100 వచ్చిందా మీకు? ఎవరు లోపల ఉన్న వాళ్ళు చేస్తారా? రైట్, అంటే డైల్ 100 ద్వారా పోలీసులు వచ్చారు. ఒకవైపు వీడియో రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రీతి మాత్రం నా మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా లోపలనే ఉన్నాయి, ఖచ్చితంగా నేను తీసుకుంటాను, లావణ్య చేస్తున్న దందాలంతా కూడా నేను బయట పెడతానంటూ ప్రీతి చెప్పుకుంటూ వస్తుంది. నా ఫోన్ నాకు కావాలంటూ కూడా ప్రీతి చెప్తుంది. ఒకవైపు కూడా రైట్, మరోవైపు కూడా తనకి సంబంధం లేదంటూ వాళ్ళ తండ్రి చెప్పుకొస్తున్నారు. ప్రీతి మాత్రము ఖచ్చితంగా నాకు సంబంధం ఉంది, అంతా కూడా పూర్తిగా నా లైఫ్ అంతా కూడా నాశనం చేసిందంటూ కూడా లావణ్యం ఏంటి అంటే ఇప్పుడు చెప్పమని లావణ్య నా జీవితాన్ని రోడ్డుకి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది చెప్పమని చెప్పండి. లావణ్య అని కావాలని ఎందుకు వస్తారండి? ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి కావాలని ఎందుకు వస్తారు? అవును డ్రగ్స్ చేసి అని చెప్పి ఒక ఆడపిల్ల ఎందుకు చెప్తారు? ఏ మహిళ గురించి ఏ మహిళ గురించి తను పోరాడిందండి? నాకు చూపించండి. ఏ మహిళ గురించి లావణ్య పోరాడిందో నేను చూడాలనుకుంటున్నాను. మరో విషయం కూడా మస్తాన్ సాయి కూడా మీరు అందరు చూస్తున్నట్టయితే 600 వీడియోలు అంటూ కూడా పలు ఛానల్స్ లో వైరల్ అయిన విషయం. అసలు దాంట్లో ఉన్న వ్యక్తులు ఎంతమంది? అదే కాకుండా ఆ మహిళలు ఇప్పటి వరకు ఎవరు కూడా బయటికి రాలేరు. కేవలం లావణ్య చెప్పిన మాటకు మాత్రమే ఆ మహిళలు అందరు బయటకు వచ్చారు. చెప్పండి. ఇప్పుడు లావణ్య అంటుంది కదా 600 వీడియోస్ ఉన్నాయి, 800 వీడియోస్ ఉన్నాయి అని చెప్పి. ఉన్నది ఎన్ని వీడియోస్ క్లియర్ గా నార్సింగి పిఎస్ వాళ్ళు చెప్పారు. ఉన్నది ఇన్ని వీడియోస్, ఆ వీడియోస్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 4 to 6 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు అని చెప్పి నార్సింగి పిఎస్ క్లియర్ గా చెప్పారు, మెన్షన్ చేశారు రీసెంట్ టైమ్స్ లో. సో అండ్ అది కాకుండా తను ఆడపిల్లల్ని సపోర్ట్ అంటుంది కదా. ఆడపిల్లల్ని సపోర్ట్ చేసే వ్యక్తి అయితే ఒక నగ్నంగా ఉండే ఆడపిల్లల వీడియోలు తను ఎలా పోస్ట్ చేస్తుంది? తను మరోవైపు కూడా మీడియాలో చాలా మటుకు న్యూడ్ వీడియోస్ అన్ని కూడా బ్లర్ చేసుకొని చాలా ఛానల్స్ వేశారు. ఆ వీడియోస్ అంటే ఎక్కడి నుంచి వచ్చాయి అంటే లావణ్య చెప్తున్న ప్రకారం మాత్రం పంపించింది. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఎవరి దగ్గర ఉంది? లావణ్య దగ్గర ఉంది. ఆ వీడియోస్ ఎవరి దగ్గర నుంచి వస్తాయి? లావణ్య దగ్గర నుంచి కాకపోతే ఇంకెవరి దగ్గర నుంచి వస్తాయి? ఇంకెవరి దగ్గర నుంచి అని వస్తే ఇప్పుడు బయట వాట్సాప్ అన్నిటికీ సర్క్యులేట్ అవ్వాలి కదా. బయట పర్సన్ నుంచి వస్తే ఇట్స్ నాట్ సర్క్యులేటింగ్ ఆన్ వాట్సాప్, ఇట్స్ సర్క్యులేటింగ్ ఇన్ ఓన్లీ ఆన్ మీడియా. అది తన ఫేవర్ ఉన్న ఛానల్సే. యా, అయితే ప్రధానంగా చూసుకుంటే కూడా 15 మంది వరకు ఆడవాళ్ళు వచ్చి దాడి చేశారు. సీసీటీవీ కానీ అక్కడ ఉన్న చోట పూర్తిగా పూలకొండి ఇవంతా కూడా ధ్వంసం చేశారంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ఎవిడెన్స్ ఏది? ఒక మహిళని మహిళని చూడకుండా మరి కొంతమంది మహిళలు నన్ను లాక్కొచ్చారు, మెట్ల మీదకని కూడా నన్ను రాక్కుంటూ వచ్చారంటూ చెప్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తా. ఇందాక లైవ్ లో జస్ట్ ఇప్పుడే మీరు పైన ఉన్నప్పుడు ఏమన్నారు? మీరు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు, మీరు మస్తాన్ సాయి ఇది అంటే మిమ్మల్ని ఏమడిగింది? ఏది ప్రూఫ్ చూపించి మాట్లాడండి, మీరు ఎవిడెన్స్ చూపించకుండా మాట్లాడొద్దని. నేను ఇప్పుడు అదే చెప్తా, ఎవిడెన్స్ చూపించి మాట్లాడండి. అదే పగలగొట్టుండొచ్చు, ఎవరికి తెలుసు? అలవాటే కదా పగలు కొట్టుకోవడం, నెత్తి కొట్టుకోవడం. మీరు విన్నారు కదా ఆడియో రికార్డింగ్స్. ప్రస్తుతం కాలనీ వాసు